అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డాక్ టాక్స్. ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ డాక్ సేవకులపై టార్గెట్స్‌ల ఒత్తిడి తగ్గించే కీలక నిర్ణయం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇటీవల అఖిల భారతీయ గ్రామీణ డాక్ సేవక సంఘము ఏఐజీడీఎస్యు నుంచి ప్రభుత్వం వద్దకు ఒక రిప్రజెంటేషన్ వెళ్ళింది. ముఖ్యంగా బీపీఎంలు, జీడీఎస్ల మీద అనవసరమైన టార్గెట్స్‌లు, అకౌంట్స్ తెరవడం, బిజినెస్ గోల్స్, వడ్డీ ఉత్పత్తులు అమ్మడం వంటివి చాలా ఒత్తిడిని పెంచుతున్నాయని వారు స్పష్టంగా చెప్పారు. దీనిపై కమ్యూనికేషన్స్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మంత్రివర్యులు జ్యోతిరాదిత్య సింధియా గారు సమాధానం ఇచ్చారు. ఆయన స్పష్టంగా చెప్పారు, ఇకపై గ్రామీణ డాక్ సేవకులపై అనవసరమైన లక్ష్య నిర్ధారణ మరియు ఖాతా నేకోల చేయమనే ఒత్తిడి పెట్టరాదు. ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే జీడీఎస్లపై అన్నెసరీ బర్డెన్ తగ్గుతుంది. వారు తమ రెగ్యులర్ పనులు, పోస్టల్ డెలివరీ, మనీ ఆర్డర్లు, సేవింగ్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై దృష్టి పెట్టగలరు. కస్టమర్ సర్వీస్ క్వాలిటీ కూడా మెరుగుపడుతుంది. ఈ లేఖలో మరో విషయం ఏమిటంటే, ఇప్పటికే అన్ని సర్కిళ్లకు ఈ సూచనలు పంపడాయి. అంటే దేశవ్యాప్తంగా అన్ని జీడీఎస్లకు ఈ రూల్ వర్తిస్తుంది. జీడీఎస్ ఉద్యోగులకు ఇదొక పెద్ద ఊరట. ఎందుకంటే ఇప్పటి వరకు టార్గెట్స్ల కారణంగా మెంటల్ స్ట్రెస్, జాబ్ ఇన్సెక్యూరిటీ, వర్క్ లోడ్ చాలా ఎక్కువయ్యేవి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ నిర్ణయం వల్ల నిజంగా జీడీఎస్లకు ఉపశమనం కలుగుతుందా? లేక ఫీల్డ్ లెవెల్లో ఇంకా అఫీషియల్స్ ఒత్తిడి పెడతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో తప్పక రాయండి. తాజా జీడీఎస్ పోస్టల్ అప్డేట్స్ కోసం మా డాక్ టాక్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.